ఒక గ్రామం చివర్లో కొండ చుట్టూ పెద్ద పాత బంగ్లా ఉండేది. ఆ బంగ్లాను అందరూ భూత బంగ్లా అని పిలిచేవారు. ఎవరు అక్కడికి వెళ్లే ధైర్యం చేసేవాళ్ళు కాదు. ఒకరోజు రవి అనే యువకుడు నగరా నుంచి వచ్చి ఆ గ్రామంలో స్థిరపడాడు. అతనికి ఆ భూత బంగ్లా గురించి వినగానే ఆసక్తి కలిగింది. అతను ఊరి వాళ్ళ మాటలు వినకుండా ఓ రాత్రి ఒక దీపం పట్టుకుని ఆ బంగ్లాలోకి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే తలుపు శబ్దం చేస్తూ మూసుకుంది. చుట్టూ చీకటి, గాలితో కిటికీలు తడుముకుంటూ ఉన్నాయి. అందులో ఓ గదిలో వెలుగు కనిపించడంతో రవి నెమ్మదిగా వెళ్ళాడు. లోపల ఓ బుల్లి అమ్మాయి నీలం చీరలో కనిపించింది. ఆమె పగటిపూట చనిపోయిన అమ్మాయి ఆత్మ. తాను ఎలా చనిపోయిందో ఎవరికీ తెలియదట. రవి ఆమెతో మాట్లాడి తెలుసుకున్నాడు. అసలు ఆమె చావు ప్రమాదంగా కాదని, ఎవరో బంగ్లాలో దొంగతనానికి అడ్డొచ్చిందని చంపారని. రవి ఆ రహస్యాన్ని బయటకు తీసుకొచ్చాడు. పోలీసులు విచారణ చేసి నిజం కనుగొన్నారు. ఆ ఆత్మ ఆపైన శాపం తొలగించుకుని శాంతంగా వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆ బంగ్లా నొప్పిని పంచుకున్న స్థలంగా మారింది. భయం కాదు, నిజం చెప్పే జ్ఞాపకంగా మారింది.